ఈ దినం దేవుని పరిశుద్ధ వాక్యముల నుండి వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు అనే మాట మనం విందాం. దయచేసి చెప్దామండి. వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. అందరం చెప్పాలి దయచేసి. వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. ఇంకొకసారి చెప్దామా? వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. ఇంకా చెప్పాలంటే వారు దోషులైరి అని బైబిల్లో చూస్తున్నాం. చెప్దామండి, వారు దోషులైరి. ఇంకో మాట, వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. ప్రియమైన బిడ్డలారా, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఆ న్యాయాధిపతుల గ్రంథము తెరచి 3వ అధ్యాయాన్ని మీరు తెరచి ఉంచండి. ఇశ్రాయేలీయుల జీవితాలలో వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. దేవుడు చెప్పినా కూడా వారు వినిపించుకోలేదు. దైవజనులు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. మళ్ళీ త్రాగుబోతనం, మళ్ళీ వ్యభిచారం, మళ్ళీ దొంగతనాలు, మళ్ళీ జూదాలు, మళ్ళీ వారు తప్పిదం చేస్తూ వచ్చారని బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా? చూడండి, ఈ దినాలలో మరి దేవుని మందిరాలు కట్టుకోవాలి అని అంటే చాలామంది భయపడతా ఉన్నారు. మన చర్చిలు నిర్మాణం జరగనివ్వడం లేదు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఉప్పల్లో పెద్ద మందిరం ఆయనకు ఉంది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ, పాస్టర్ గారు ఏంటి షెడ్ అండి, మీరు కట్టుకోండి, దేవుని మందిరం కట్టుకోండి అని అన్నారు. ఆయన మందిరం కట్టుకోవడానికి ఆయన అన్ని కూలగొట్టిన తర్వాత ఆ పక్క వాళ్ళు ఏం చేశారంటే స్టే తీసుకొచ్చి మందిరం కట్టుకోకుండా చేశారు. ఇప్పటికి 5 సంవత్సరాలు ఆయనకు మందిరం లేదు. ఆ ముందు భాగంలో ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే దానికి కూడా స్టే తీసుకొచ్చారు. సరే, ఎందుకు చెప్తున్నానంటే రోజులు బాగా లేవు అని మనం చెప్పుకుంటున్నాం. ఉన్నవి కూలగొడుతూ ఉన్నారు, క్రైస్తవులను చంపుతూ ఉన్నారు. మనందరూ తెలుసు కదా, సువార్తను ప్రకటించడానికి మనకు వీలు లేకుండా ఉంది. చెప్పుకోవాలంటే సువార్త ప్రకటించుకోలేకపోతూ ఉన్నాం. వాహనాలను తగలబెడుతున్నారు, అద్దాలను పగలగొడుతున్నారు. మరి బాప్సం తీసుకోవాలంటే అనుమతి పొందవలసిన దినాలు రాబోతున్నాయని కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఎందుకు ఇవన్నీ కూడాను కలుగుతున్నాయి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే అది మన తప్పిదమే, అంతే. ఇంకా వేరే చెప్ప అవసరము లేదు. మన దోషమే. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి అని బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా? వారు ఏం చేస్తున్నారు? వారు ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా సన్నిధిని దోషులయ్యారు. ఎందుకు దోషులయ్యారు అంటే వారు యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించురి అని బైబిల్లో మనం చూస్తున్నాం. విగ్రహారాధన వైపు వారు మళ్ళుకున్నారు. ఆ యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని వదిలిపెట్టి బయలు అనే దేవత ఉంది, ఆ దేవతను వారు పూజించడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాకుండా ఆ దేవతను మాత్రమే కాదు, ఆ దేవతా స్తంభాలను కూడా వారు పూజించడము మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ చూడండి, బైబిల్లో వారు యెహోవాను మరచి అనే మాట చూస్తున్నాం. ఏం చేశారటండి? వాళ్ళు మరచి. నేను చెప్పాక చెప్పండి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించురి. ఈ మాట గమనించారా? దేవతా స్తంభాలని వాళ్ళు పూజించారు, మర్చిపోయారట. యెహోవాను మర్చిపోయారు. కాబట్టి ఒకవేళ మన పిల్లలు యువజన సమాజానికి రాకున్నా, దేవుని మందిరానికి రాకున్నా, ఒకవేళ ఆరాధనలో మన పిల్లలు పాల్గొనకపోయినా, సండే స్కూల్కి రాకపోయినా, యెహోవా అంటే ఎవరో వాళ్ళు మర్చిపోతారు. యెహోవా అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. అందుకే అమ్మ నాన్న వాళ్ళు ఏం చేయాలా?
పిల్లల్ని సిద్ధం చేసి సండే స్కూల్కి పంపించాలి, పిల్లల్ని సిద్ధం చేసి యువజన సమాజానికి పంపించాలి, పిల్లల్ని సిద్ధం చేసి నాన్న ఈ దినము మరి ట్యూషన్ లేకున్నా పర్వాలేదు, మీరు సండే స్కూల్కి వెళ్ళండి, మీరు యువజన సమాజానికి వెళ్ళండి. వాళ్ళు మర్చిపోయారు. చూడండి ఏమేమి మర్చిపోయారు? ఆ మరణం నుండి తప్పించిన దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తొలుచూలు పిల్లలు చచ్చిపోయారు కదా, కానీ ఇశ్రాయేలు పిల్లలు చనిపోలేదు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ పిల్లలు చనిపోయారు, అది మర్చిపోయారు. 40 సంవత్సరాలు మన్నాను దేవుడు ఆకాశం నుండి కురిపించినాడు. 40 సంవత్సరాలు వాళ్ళు కట్టె పుల్లలతోటి వాళ్ళు వంట చేసుకోలేదు. వాళ్ళు పొయ్యి అనేది వాళ్ళ ఇళ్ళల్లో లేదు, కట్టెపుల్లలు అనేవి లేదు, ఎవరింట్లో కూడాను పొగ అనేది రాలేదు, ఆ ఇంటి పైన పొగ ఏమాత్రం కూడా లేదు. అనగా వంటింటికి 40 సంవత్సరాలు సెలవు దొరికింది, అది కూడాను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ పిల్లలు చచ్చిపోలేదు, అది మర్చిపోయారు. మన్నాను కురిపించాడు దేవుడు, అది మర్చిపోయారు. అంత మాత్రమే కాదు, పూరేళ్లను కూడా ఆయన కురిపించాడు, అది కూడా వాళ్ళు మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, అది కూడా వాళ్ళు మర్చిపోయారు. బండలో నుండి దేవుడు నీళ్లను అనుగ్రహించాడు, అది కూడా వాళ్ళు మర్చిపోయి బయలు దేవతను ఆరాధిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దాసత్వంలో నుండి 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నారు. ఆ దాసత్వంలో నుండి మోషేను పంపించి వారికి విడుదల దేవుడు కలిగించారు. అవన్నీ వాళ్ళు మర్చిపోయారు, విగ్రహారాధికులైపోయారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే దేవునికి కోపం వచ్చింది. ఎందుకు అని అంటే, నన్ను మర్చిపోయి దేవతా స్తంభాల దగ్గరికి వాళ్ళు వెళుతున్నారు, నన్ను మర్చిపోయి వారు బయలుదేవతలను వాళ్ళు ఆరాధిస్తున్నారని దేవునికి కోపం వచ్చి వాళ్ళందరినీ కూడాను బజారులో పశువులను అమ్మినట్టుగా అమ్మడానికి అనుమతి ఇచ్చాడు. గమనించారా? వాళ్ళు గొడ్లు అమ్మినట్టుగా వాళ్ళు అమ్మబడ్డారని బైబిల్లో మనం చూస్తున్నాం. 8 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. 8 సంవత్సరాలు వారు బజార్లో అమ్మబడ్డారు. మరి మీరు బైబిల్లో చూస్తే ప్రియమైన బిడ్డలారా, కుషన్రి హాయ్ అనేటటువంటి ఆ రాజు వాళ్ళని తీసుకొని పోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దేవునికి కోపం వచ్చింది. ఎందుకంటే నన్ను మర్చిపోయి ఇదిగో దేవతా స్తంభాల దగ్గరికి వీళ్ళు వెళుతున్నారు, నన్ను మర్చిపోయి బయలు దగ్గరికి వెళుతున్నారని ఆ విగ్రహారాధనను బట్టి, దేవుని మర్చిపోయిన విధానం బట్టి 8 సంవత్సరాలు ఈనాడు మనము కష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకు మరి మనం దేవాలయాలు కట్టుకోలేకపోతున్నాం? ఎందుకు మనము సువార్త ప్రకటించలేకపోతున్నాం? ఎందుకు మనము స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాం అంటే, ఇదిగో ఇశ్రాయేలు ఏం చేశారు? యెహోవాను మరిచినందువలన దేవుడు వాళ్ళకి బుద్ధి నేర్పించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. వారు మళ్ళీ బైబిల్లో చూడండి, అట్లు ఇశ్రాయేలులు యెహోవా సన్నిధి దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. వారు మళ్ళీ తప్పు జరిగించారు, వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారని బైబిల్లో చూస్తున్నాం. ఈ మాట 6 పర్యాయాలు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు, వారు దోషులైరి మళ్ళీ దోషం చేశారు, మళ్ళీ వాళ్ళు పాపం చేశారని 6 పర్యాయములు ఉంది. సరే, రెండవసారి మనం చూద్దాం. ఇదే 3వ అధ్యాయంలో మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో రెండవసారి వారు మళ్ళీ దోషులైరి అనే మాట మనం చూస్తున్నాం. చూడండి 3:12, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. మళ్ళీ చదువుదామండి, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి, మళ్ళీ పాపం చేశారు. ఇంతకుముందేమో 8 సంవత్సరాలు వాళ్ళు అమ్మబడ్డారు, పశువులను అమ్మినట్టుగానే వాళ్ళు అమ్మబడ్డారు, బానిసలుగా వాడుకున్నారు. రాత్రి అనేది లేదు, పగలనేది లేదు, విపరీతంగా ఆ రాజులు వాళ్ళని వాడుకున్నారు. రెండవసారి చూడండి, వాళ్ళు మళ్ళీ తిరిగి పాపం చేశారు. ఈ మాట నాతో కలిసి చెప్పండి, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక. ఇప్పుడేం జరిగింది? ఇంతకుముందు
ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారండి? చెప్దామా? ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడైతే 8 సంవత్సరాలు కాదండి, ఇంకో 10 సంవత్సరాలు దేవుడు పెంచాడు. అంటే ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు వాళ్ళు బానిసలయ్యారు, దాసులుగా వారు ఉన్నారు. ఎగ్లోను అనేటటువంటి రాజు, మోయాబు రాజుకి వారు అమ్మబడ్డారు. మోయాబు రాజు వచ్చి వాళ్ళని తీసుకొని పోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దేవుడైన యెహోవా ఆ అన్య రాజు, ఆ మోయాబు రాజును ఆ దేవుడు బలపరిచాడని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు వాళ్ళని బలపరిచినందువలన ఆ అన్య రాజు వచ్చి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి 18 సంవత్సరాలు 18 years వాళ్ళని బానిసలుగా వాడుకున్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ఏం చేశారు? ప్రార్థన చేశారు, ప్రభువా 18 ఏళ్ళ నుండి మేము కష్టంలో ఉన్నామయ్యా, మేము ఇబ్బందుల్లో ఉన్నామయ్యా, మేము బానిసలుగా ఉన్నామయ్యా, దయచేసి మమ్మల్ని కనికరించమంటే యెహూదు అనే న్యాయాధిపతిని ఆ దేవుడైన యెహోవా పంపించాడు. యెహూదు వెళ్ళి ఆ రాజును, ఎగ్లోన్ అనే రాజును జయించి వాళ్ళందరి మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొని వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. చూడండి, దోషము చేసిన ప్రతి పర్యాయము వాళ్ళను దేవుడు బానిసత్వానికి అప్పగించాడు. మనం కూడా ఒకవేళ తప్పిదాలు జరిగిస్తూ ఉంటే సకాలంలో మనకి వర్షాలు రావు, టైంకి మనం దీవించబడము. ఎందుకు అనంటే పాపము ఉన్నందువలన, శాపము ఇళ్లల్లో ఉన్నందువలన, ఆ తల్లిదండ్రులు చేసిన తప్పిదం, లేకపోతే తాత ముత్తాతలు చేసిన తప్పిదం మనం ప్రార్థన చేసే ప్రతిసారి, ప్రభువా మా పితరులు చేసిన పాపము మా మీదకు రాకుండా చేయి. మా తాతగారు చేసిన పాపం, మా నాన్నమ్మ గారు చేసిన పాపం, మా అమ్మమ్మ గారు చేసిన పాపం, నా తండ్రి చేసినటువంటి పాపం, నా తల్లి చేసినటువంటి పాపం మా మీదకు రాకుండా చేయమని దేవుణ్ణి మనం కోరుకుంటే దేవుడు తప్పకుండా మనలను ఇశ్రాయేలుని అప్పగించినట్లుగా మనల్ని అప్పగించడాన్ని వాక్యంలో చూస్తున్నాం. నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా తల్లి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా పితరుల దోషాన్ని నేను ఒప్పుకుంటున్నానని, నా దోషాన్ని, నా కుటుంబ దోషాన్ని, నా ఫ్యామిలీ పాపాలని కూడా నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. అలాగనే ఎజ్రా కూడా అదే విధమైనటువంటి ప్రార్థన చేశాడు. కాబట్టి అమ్మగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నాన్నగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా మా పితరుల దోషము మా మీదకు రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మూడవసారి ఇదే మాట మళ్ళీ రిపీట్ అయింది. వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు, వారు దోషులు అయిరి అనే మాట మళ్ళీ రిపీట్ అయింది. చూడండి, 4:1 న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనములో మీరు చూడండి. 4:1 యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి, ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. కొంతమంది ఎన్ని రివైవల్ మీటింగ్స్ పోయినా మారు మనసు పొందరు. నాకు చాలా డీరెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, విఠలవాడి, నారాయణగూడలో. మేమిద్దరము 1975 నుండి ఒకే స్థలంలో పెరిగాం, ఒకే స్థలంలో కూర్చునే వాళ్ళం, ఒకే స్థలంలో భోంచేస్తూ ఉండేవాళ్ళం. నేను రక్షింపబడ్డాను, వాడు నా ఫ్రెండ్ రక్షణ పొందలేదు. వాడు ఏమనేవాడంటే, ఎక్కువ పాపాలు తీసిన తర్వాత అప్పుడు మారుమనసు పొందుతానని అనేవాడు. మంచి గిటారిస్ట్, ఎంత చక్కగా గిటార్ ప్లే చేస్తాడంటే అంత చక్కగా. ఎప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నారాయణ కూడా అంతా ఇలా మేము చిన్నప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళం. కొత్తిమీర కావాలన్నా ఇద్దరం వెళ్ళేవాళ్ళం, కరేపాకు కావాలన్నా మా పాస్టమ్మ గారికి సాయం చేయడానికి అలా వెళ్తుండేవాళ్ళం. ఒక దినం ఆకస్మికంగా చనిపోయారు. చాలామంది సేవకులు ఆయనతో మాట్లాడారు. శామ్యూల్ బాబు రక్షణ పొందారు, నువ్వు కూడా రక్షణ పొందాలంటే పొందుతాననేవాడు. డ్రగ్స్కి ఆయన అలవాటు పడ్డాడు, త్రాగుడుకు ఆయన అలవాటు పడ్డాడు. ఒకానొక దినం అకస్మాత్తుగా చనిపోయారు. చాలామంది దేవుని సేవకులు సమాధుల తోటకు వచ్చారు. వాళ్ళందరూ అన్నారు, అయ్యా మీరే మీ ఫ్రెండ్ని భూస్థాపితం చేయండి అంటే చాలా దుఃఖంతో, చాలా కన్నీటితోటి నా స్నేహితుని మీద నేను మట్టిలో మట్టి అని, దుమ్ముకు దుమ్మని,
ధూళికి ధూళి అని 3 మాటలు చెప్పి నా ఫ్రెండ్ని భూస్థాపితం చేశాను. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఎన్ని పర్యాయాలు చెప్పినా ఆ చెడ్డ అలవాట్లు మానుకోరు. ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక గుండెపోటు లాంటిది వచ్చినప్పుడు అప్పుడు మారడానికి ప్రయత్నిస్తారు. చూడండి 4వ అధ్యాయము 1వ వచనంలో నేను చెప్పండి. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. ఇది 3వసారి. ఇంకను గమనించారా? ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి అనగా అలవాటు పడ్డారు, పాపానికి అలవాటు పడ్డారు, శాపానికి వారు అలవాటు పడ్డారు. కానీ ఇంతకుముందు మొదటిసారి ఎన్ని సంవత్సరాలు బానిసలుగా వెళ్ళారండి? 8. రెండవ రాజు దగ్గర ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 18 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ శిక్ష అనేది పెంచి వేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 20 సంవత్సరాలు వారు బాధ పెట్టబడ్డారు. 20 years వాళ్ళు శ్రమ అనుభవించారు. బానిసలు అంటే మీకు తెలుసండి, ఒక పశువుని పెట్టినట్టుగా బజార్లో పెడతారు. వాళ్ళని మనం 30 రూపాయలకో లేకపోతే 40 రూపాయలకో వాళ్ళని మనం కొనుక్కోవచ్చు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ బానిసల మీద రాస్తారు ఏమనంటే, ఒకవేళ శామ్యుల్ బాబు అనే రాజు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద పచ్చబొట్టు వేస్తారు. శామ్యుల్ బాబుకు సంబంధించిన బానిసలని పచ్చబొట్టు వేస్తారు. అది ఎప్పటికీ చెరిగిపోదు. అలాంటి బానిసలుగా వాళ్ళు 20 సంవత్సరాలు బైబిల్లో ఏముందంటే కఠినమైన బాధ వారు అనుభవించారు. ఆ రాజులు కఠినమైన బాధకు వారిని గురి చేసినట్టుగా బైబిల్లో ఉంది. కనాను రాజు అని బైబిల్లో ఉంది. కనాను రాజు అనే ఆయనకు దేవుడు అప్పగించినట్టుగా యాబీను ఆయన పేరు, యాబీను అనే రాజుకి అప్పగించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన సేనాధిపతి సిసేరా, వారికి 900 ఇనుప రథాలు ఉన్నాయని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. గమనించారా? వాళ్ళు తప్పిదం చేసినందువలన ఆ శిక్షను దేవుడైన యెహోవా పెంచుతూనే ఉన్నాడు. కారాగారంలో వాళ్ళు ఉన్నారు, బానిసలుగా వారు ఉన్నారు. రాత్రిని లేదు, పగలని లేదు, ఎప్పుడు ఆ రాజులు పిలిచినా వెళ్ళి పని జరిగించవలసి ఉంది. 4వ విషయాన్ని చూద్దాం. మళ్ళీ 4వసారి వారు దోషులైరి అనే మాట మనం గమనిస్తున్నాం. 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇదే బుక్లో ఉండండి, న్యాయాధిపతుల పుస్తకంలోనే ఉండండి. మళ్ళీ 4వసారి మళ్ళీ నేను చెప్పినప్పుడు చెప్పండి దయచేసి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎవరికి అప్పగించాడటండి? మిద్యానీయులు. ఎవరి మిద్యానీయులు అని మీరు బైబిల్లో చూస్తే, అబ్రహాముకి కెతూరా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరినండి? కెతూరా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. శారమ్మ కాకుండా కెతూరాను పెళ్లి చేసుకున్నాడు. మనం అట్లా చేయడానికి వీలు లేదు. ఆ కెతూరాకు పుట్టినటువంటి పిల్లలే మిద్యానీయులు. ఆ మిద్యానీయులు మరి అబ్రహాము లాంటి విశ్వాసము వాళ్ళలో లేదు. వాళ్ళు అన్యజనులు, వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రులుగా ఉన్నారు. 7 సంవత్సరాలు వారు ఆ మిద్యానీయులు ఇశ్రాయేలును తీసుకొని వెళ్ళి వాళ్ళను బానిసలుగా ఉంచుకున్నారు. వాళ్ళకు తోటలు ఇచ్చారు. వాళ్ళు పంట పండించుకుంటే ఆ పంటలన్నీ నాశనం చేశారు. వాళ్ళ గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలన్నిటినీ చంపేశారు మిద్యానీయులు. వాళ్ళకు ఎద్దులు ఉన్నాయి, ఆ ఎద్దులన్నిటినీ మిద్యానీయులు చంపేశారు. వాళ్ళ గాడిదలు ఉన్నాయి, ఆ గాడిదలన్నిటిని కూడా వాళ్ళు మందు పెట్టారు ఏం పెట్టారో కానీ చంపివేశారు. వాటన్నిటినీ లేకుండా చేశారు మిద్యానీయులు చేసినటువంటి ఆ చెడ్డ పని నిమిత్తమని, ఆ కష్టమైన పని నిమిత్తమని ఇశ్రాయేలు ఏం చేశారు? కొండల్లో వాళ్ళు, వాగులలో దాక్కున్నారు, గుహలలో వాళ్ళు దాచుకున్నారు. వాళ్ళు దుర్గములను వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఎవరికి కనిపించకుండా కేవ్స్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి కనిపించకుండా చిన్న చిన్న కుటీరాల్లో వాళ్ళు దాచుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు ప్రార్థన చేశారు. అదిలో చెప్దామండి, వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గిద్యోను అని ఆయన పంపించాడు. ఎవరినండి?
గిద్యోను పాపం చాటుగా ఉండి ఆయన పొలంలో పని చేసుకుంటున్నాడు. అనగా మిద్యానీయులు కనబడుద్దని చాలా రహస్యంగా, ఎక్కడో రహస్యంగా ఆయన తోట పనులు జరిగించుకుంటుంటే దేవుని దూతలు వెళ్ళి ఆయనతో మాట్లాడాడు. బలాఢ్యుడా అనంటే, ఎవరు బలాఢ్యుడు? నేను కాదు కదా అని వెనక చూసుకున్నాడేమో, ఎవరు లేరు, నీవే బలాఢ్యుడు, దేవుణ్ణి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ వెళ్ళు మిద్యానీయుల మీద నీవు యుద్ధం చేయి. మరి యుద్ధం చేయడానికి ఏమిస్తున్నావు దేవా అని అంటే, దేవుడు ఏమి ఇచ్చాడు? ఒక కొండ ఇచ్చాడు, ఒక దివిటి కూడా ఇచ్చాడు. మరి ఇంత చిన్న పరికరాలతోటి మిద్యానీయులను జయించగలుగుతామా? అవును, జయించగలుగుతాం, నువ్వు వెళ్ళు అని అన్నాడు. గిద్యోను వెళ్ళి మిద్యానీయులను జయించి తన ప్రజలందరినీ విమోచించుకొని వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మళ్ళీ తప్పిదాలు జరిగిస్తూ వచ్చారు. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, దేవుడు 1, 2 సార్లు 3 సార్లు ఆయన మనల్ని చూస్తాడు. కానీ మరి ఎక్కువ నువ్వు పాపం చేస్తూ ఉంటే ఏదో ఒక అనగా నీ జీవితంలో ఏదో ఒక నష్టాన్ని ఆయన కలిగిస్తాడు. అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అది చెయ్యే కానివ్వండి, అది కాలే కానివ్వండి, అదేదన్నా కానివ్వండి. మా నాన్నగారి విషయమై నాన్న నాతో ఒకసారి చెప్పేవాడు, నాన్నని నేను చూశాను, ఎవరన్నా ఏమనంటే ఓర్చుకునేవాడు కాదు, వెంటనే కొట్టేసేవాడు, వెంటనే వాళ్ళని కొట్టేవాడు. అలా కొట్టడం కూడా నేను చూశాను. అయితే నాన్న లాగున తప్పిదం చేస్తూ ఉంటే, ఆయన మిలిటరీలో నుండి వచ్చాడు కాబట్టి అంత పౌరుషం ఉండేది. దేవుడు ఆయన కాలు ఇరగొట్టాడు, మా నాన్నగారి కాలు ఇరగొట్టాడు. కుంటుకుంటూ చాలా దినాలు నడిచాడు, అప్పుడే మారు మనసు పొందాడు. చూడండి, ఇశ్రాయేలు కూడా మళ్ళీ తప్పిదాలు చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని బానిసలుగా అభివేస్తూ వచ్చాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. 5వ పర్యాయము ఇదే మాట రిపీట్ అయింది బైబిల్లో. చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామా అందరం? 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి అని బైబిల్లో మనం చూస్తున్నాం. నేను చెప్తారండి దయచేసి. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనలైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. అక్కడ అబద్ధమన్నది ఏం చేశారట అండి? దోషులై దేవుని సేవ మానుకున్నారట. ఏం చేశారట అండి? దేవుని సేవ మానివేశారు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. దేవుని సేవ చేస్తామని వస్తారు, సండే స్కూల్ తీసుకుంటామంటారు, యువజన సమాజం తీసుకుంటామంటారు, సువార్థికులుగా వెళ్తాము అని అంటారు, పాస్టర్లుగా వెళ్తాము అని అంటారు. మాతో చదువుకున్న ఒక ఆయన వనసలిపురంలో 20-25 ఏళ్ళ తర్వాత కనపడ్డాడు బైబిల్ కాలేజీలో. అప్పుడు నేను ఆయన పలకరించాను, అన్న ఇక్కడ వనసలిపురంలో ఏ చర్చిలో పనిచేస్తున్నారంటే, నేను ఏ చర్చిలో పనిచేయడం లేదు అని అన్నాడు. ఎందుకు అని అంటే, సేవ వదిలేశాను అని అన్నాడు. ఎందుకు వదిలేశారు? నాకు 6 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు, వాళ్ళందరినీ సేవలో ఉండి నేను చాకలేను. సెక్రటరియట్లో నాకు ఒక ఉద్యోగం దొరికింది, అందులో జాయిన్ అయిపోయాను అని అన్నాడు. చాలా విచారం అనిపించింది. బ్యాచులర్ ఆఫ్ డివినిటీ చదివాడు ఆయన. చూడండి, కొంతమంది సేవకు ఒప్పుకుంటారు, క్రమంగా సేవ జరగాలి. చూడండి, నేను సేవకుడిని అయిన తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలు నా జీవితంలో కలిగాయి. ఎన్నో పర్యాయాలు కన్నీటితో ఉన్నాం, ఎన్నో పర్యాయాలు భోజనలేమిలో ఉన్నాం, ఎన్నో పర్యాయములు మేము శ్రమలు అనుభవించవలసి వచ్చింది, తరిమివేయవలసి వచ్చింది. మరి వీటన్నిటిలో కూడాను దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు? మీరు పరిచర్యలో ఉండండి, మీరు వెళ్ళిపోవడానికి వీలు లేదు అని దేవుడు నిలబెట్టారు. ఇశ్రాయేలు చూడండి, వారు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. ఆ మాట గమనించండి, మానివేసి. ఎప్పుడు కూడాను దేవుని పని మానుకోవడానికి వీలు లేదు. గమనించారా? దేవుని పని మానుకోవడానికి వీలు లేదు. పని జరిగిస్తూ ఉన్నప్పుడు
దేవుడు మనల్ని దీవిస్తాడు. పని జరిగిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నత స్థానంలోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. క్రమంగా పని జరిగిస్తూ ఉంటే నాకు ఒక విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, పిఎస్ సిస్టమ్ దగ్గర నేను ఈ దిల్షునగర్లో బేతన చర్చ్ పెట్టినప్పటి నుండి కొద్దిమంది అవనస్తులు అక్కడ కూర్చొని పిఎస్ సిస్టమ్ని ఆపరేట్ చేసుకుంటూ వచ్చారు. నేను వాళ్ళందరి జాబితాని నేను చూశాను. వాళ్ళందరినీ దేవుడు ఫారెన్కి పంపించారు. కొంతమంది అమెరికాలో ఉన్నారు, ఇక్కడ పిఎస్ సిస్టమ్ ఆపరేట్ చేసిన బిడ్డలు. కొంతమంది జర్మనీలో ఉన్నారు, కొంతమంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. అలా వేరు 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 దేశాలకు పంపించాడు. ఎందుకంటే నమ్మకంగా పనిచేస్తున్నందువలన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సేవను మానివేసి ఎప్పుడు కూడాను సేవ మానివేయడానికి వీలు లేదు. మనం ఒప్పుకున్నప్పుడు కట్టుబడి కష్టమైన నష్టమైన దూషణలైనా అవమానాలైనా వాటిని భరించవలసి ఉంటుంది. చూడండి, గవర్నమెంట్ జాబ్లో ఉన్నామనుకోండి, నీకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. మీ బాస్ మంచోడు కాదు, ఉద్యోగం మానేస్తారండి? మానేయం. ఎందుకు అని అంటే 1,00,000 రూపాయల జీతం పోతుంది. మరి దేవుని సేవలో ఎందుకు మానేస్తామంటే ఇది చాలా చీప్ అని అనుకుంటాం మనం, ఇది చాలా అగ్వ అని అనుకుంటాం. ఇది ఏదో మనం అనగా మన ఇష్టం ఉంటే చేద్దాం, అలా కాదండి. పనుల్లో ఒప్పుకున్నప్పుడు మనం గేట్ దగ్గర ఉండాలా, ఉండండి, ఉండి పరిచర్య జరిగించండి. ఏదో కారణం చేత మానివేయడం, మరి బల దగ్గరికి వస్తున్నప్పుడు మరి దేవుని కొరకే మనం పని చేయాలి. ఇక్కడ చూడండి, యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసిరి అని బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏం చేశాడు? 18 సంవత్సరాలు వాళ్ళని బానిసలుగా మళ్ళీ తరిమేశారు. బైబిల్లో ఏముందంటే 10వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, చితకగొట్టారట. శత్రువులు ఏం చేశారటండి? చితగొట్టారని బైబిల్లో చూస్తున్నాం. ఎంత కష్టంలో బిడ్డలు ఉన్నారో చూడండి. ఎందుకంటే వాళ్ళ పాప జీవితం, వాళ్ళ విగ్రహారాధన, వారు గుడికి పోనందువలన, వారు బైబిల్ చదవనందువలన, వారు దేవుని మందిరానికి వెళ్ళనందువలన అప్పుడు వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు యెఫ్తాను దేవుడు పంపించాడు. ఎవరు పంపించారండి? యెఫ్తా అనే న్యాయాధిపతిని దేవుడు పంపించాడు. యెఫ్తా వెళ్ళి వారిని జయించినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఫిలిష్తీయుల చేతుల నుండి, అమ్మోనీయుల చేతుల నుండి వారిని తప్పించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు అంతకు ముందు ఏం చేశాడంటే, యెఫ్తా కంటే ముందు ఒక ప్రవక్తను పంపించాడు. మీరు యెహోవాను మరచి బొమ్మలకు మొక్కుతున్నారే, యెహోవాను మరచి దేవతా స్తంభాలని కొలుస్తున్నారు, కాబట్టి మీకు ఏమైనా అక్కరొస్తే ఆ దేవతా స్తంభాల దగ్గరికే వెళ్ళండి. మీకు ఏదైనా అక్కరొస్తే అక్కడికే వెళ్ళండి, నా దగ్గర రావద్దని దేవుడు ప్రవక్త ద్వారా కబురు పెట్టాడు. కానీ దేవుడు వారి ప్రార్థన విని యెఫ్తాను పంపించాడు. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. ఇంకోసారి చెప్దామా? హల్లెలూయా. చూడండి, మనం నేర్చుకున్నటువంటి ఈ భాగము, వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. వారు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. కాబట్టి ఆ దేవుడు 8 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆ మిద్యానీయులు 7 సంవత్సరాలు కఠినమైన సేవ వాళ్ళతో జరిగించుకున్నారు. ఆ తర్వాత ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళారు. 5వ విషయంలో ఆ ఫిలిష్తీయులు 18 సంవత్సరాలు చితగా బాదినట్టుగా బైబిలే చెప్తా ఉంది. యెఫ్తా వెళ్ళి వారిని విమోచించుకొని తీసుకొని రావడం జరిగింది. దేవుని వందనాలు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 13వ అధ్యాయంలోకి వెళదాం. న్యాయాధిపతులు గ్రంథము 13వ అధ్యాయంలో మీరు చూడండి, చదువుదామా? 13:1 చదువుదాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. చూసారా? 8 పోయింది, 18, 20 గమనించారా? 7 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు మళ్ళా ఆ శిక్షా విధిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఎందుకు పెంచుకుంటూ వచ్చాడంటే 40 ఏండ్లు వాళ్ళు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. ఫిలిష్తీయులు ఎవరు అని అంటే, మరి మీ అందరికి తెలుసు కదా, నోవాహుకు 3 కొడుకులు ఉన్నారు.
హాము, షేము, యాపేతు అనే వాళ్ళు ఉన్నారు. హాము సంతానములో జన్మించిన వాళ్ళే ఫిలిష్తీయులు, అనగా నోవాహు కుటుంబీకులే వీళ్ళు. కానీ ఇశ్రాయేలుకు శత్రువులు అయ్యారు. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించానని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ ఫిలిష్తీయులే సౌలు రాజును చంపేశారు. మనందరికీ తెలుసు కదా, ఆ జోనాతానును ఈ ఫిలిష్తీయులే చంపివేశారు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఫిలిష్తీయులకి 5 పట్టణాలు ఉన్నాయి. ఆ 5 పట్టణాలను సమూల నాశనం చేయండి అని అన్నారు, కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడని యెహోవా సాంసోనును పంపిస్తే సాంసోను వాళ్ళందరినీ విమోచించాడు. 40 ఏండ్లు బానిసలుగా ఉన్న వారందరినీ విమోచించి 20 సంవత్సరాలు సాంసోను వాళ్ళకి నాయకుడిగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడని యెహోవా ఇలాగన ప్రజలను పంపిస్తూనే వచ్చాడు. చూడండి, మొదట పితరులను పంపించాడు. మన దగ్గరికి పితరులను పంపించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన పంపించాడు. ఆ తర్వాత నాయకులను పంపించాడు. మోషే, జాషువా లాంటి నాయకులను దేవుడు పంపించాడు. కానీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు. ఇంకా ఏం చేశారు? ఆ న్యాయాధిపతులైనటువంటి వాళ్ళని పంపించాడు. ప్రవక్తలను పంపించాడు. కానీ బుద్ధి తెచ్చుకోలేదు మనుషులు. ఆ తర్వాత ఆయన రాజులను పంపించాడు. చాలామంది రాజులను ఆయన పంపించాడు. కానీ మనుషుల్లో మార్పు లేదు. అయితే చివరిగా దేవుడు ఏం చేశాడు? పితరులను పంపించాను, ఉపయోగం ఏమీ లేదు. అబ్రహాం, ఇస్సాకులు, యాకోబు పంపించాడు. నాయకులను పంపించాడు. యెహోషువను పంపించాడు. మోషేను పంపించాడు. ప్రయోజనం ఏమీ లేదు. న్యాయాధిపతులను పంపించాడు. ప్రవక్తలను పంపించాడు. రాజులను పంపించాడు. ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, హెబ్రీ 1:1 చదువుదాం అందరం. హెబ్రీ 1:1 చూడండి. హెబ్రీ 1:1 చూడండి. దేవుడైన యెహోవా జరిగించిన ఒక మంచి కార్యం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు చివరికి తన ప్రియ కుమారుడైన యేసును పంపించాడు. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. పితరులను పంపించాడు, ఉపయోగం లేదు. రాజులను పంపించాడు, ఉపయోగం లేదు. నాయకులను పంపించాడు, ఉపయోగం లేదు. రాజులను పంపించాడు, ఉపయోగం లేదు. చివరిగా తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చప్పటి కొట్టి ప్రభుల వారికి వందనాలు తెలియజేద్దామా? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తప్పిదం చేస్తూ ఉంటే అన్యజనులకు దేవుడు మనలను అప్పగిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, అన్యజనులు మనలను బానిసలుగా తీసుకొని వెళ్తారు. అన్యజనుల దగ్గర మనం పని చేయవలసి వస్తుంది. అన్యజనుల దగ్గర ఊడ్చే పని చేయవలసి వస్తుంది. అన్యజనుల యొక్క బట్టలు ఉతకవలసి వస్తుంది. అన్యజనులకు దేవుడు తన పిల్లల్ని అప్పగించాడు. ఎందుకంటే క్రమంలోకి తీసుకురావాలని. కనుక నీవు క్రమం పడకపోతే అది గొప్ప ప్రమాదం. యేసు ప్రభులు వారు వచ్చారు, మానవాళి నిమిత్తమని ఆయన శిలువలో చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన మనందరి కొరకని రక్తము కార్చిన దేవుడై ఉన్నాడు. ఎన్ని మార్లు దేవుడు హెచ్చరించినా వారు మారు మనసు పొందలేదు. మా గ్రామంలో జార్జ్ అని ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక బాటిల్ ఆయన బెడ్ మీద ఉండేది. డ్రైవర్ పని చేసేవాడు, తాగి కూడా డ్రైవర్గా పనిచేసేవాడు. అప్పట్లో ఈ రోజుల్లో లాగా టెస్టులు చేయడం అనేది లేదు. కానీ సేవకులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జార్జ్ మారుమనసు పొందాలి, జార్జ్ భార్య పిల్లలు దేవుని మందిరానికి వెళ్ళేవారు. మరి ఈయన మాత్రం వెళ్ళేవాడు కాదు. పనికి వెళ్ళేవాడు, 12 వచ్చాక తాగేవాడు. ఎక్కడైనా ఆయనకి మత్తు పానీయం దొరికితే అది కూడా సేవించేవాడు. ఒక దినం ఆయన చింతపండు తీసుకొని మా గ్రామం నుండి వేరే పట్టణానికి వెళ్తున్నాడు. 5 రోజులు కనపడలేదు ఆయన. ఎన్ని రోజులండి? 5 రోజులు. లారీ ఏమైందో కనిపించలేదు, చింతపండు ఏమైందో కనిపించలేదు. పోలీసు వాళ్ళు అక్కడక్కడ వెతికారు, కానీ జాడ ఏమీ లేదు. కొన్ని దినాల తర్వాత
బాగా వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు తగ్గిపోయాయి. వర్షాలు తగ్గిపోయిన తర్వాత వారు ఒక విషయాన్ని గమనించారు. ఏంటంటే ఆయన ప్రమాదవశాత్తులో ఒక బ్రిడ్జి కిందకు వెళ్ళిపోయాడు. ఊపిరాడక ఆ లారీలో స్టీరింగ్ మీద అలాగ కూర్చొని చనిపోయాడు. ఆ చింతపండు అంతా అది నాని కొంత కొట్టుకొని పోయింది. ఆ శవాన్ని బయటకు తీస్తే వాసన కొడతా ఉన్నాడు. చూడండి, దేవుడు ఎన్ని పర్యాయాలు వాళ్ళ ఇంటికి దేవుని సేవకులు పంపించాడో, ఎన్ని పర్యాయములు హెచ్చరిక చేశాడో గమనించారా? ఎన్ని మార్లు చెప్పినా మారు మనసు లేదు. ఎన్ని మార్లు చెప్పినా ఆ త్రాగుబోతు తనం నుండి ఆయన దూరం కాలేదు. ఇప్పుడు ఆయన ఇంట్లో పనిచేసేవాడు ఆయన ఒక్కడే. పిల్లలు పాపం అనాథలైపోయారు. భార్యకు సరైన పని లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇశ్రాయేలీయులు మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. దేవుడు ఎన్నిసార్లు వాళ్ళని జైలుకు పంపించినా, ఫిలిష్తీయుల దగ్గరకు పంపించినా, కనానీయుల దగ్గరికి పంపించినా బుద్ధి తెచ్చుకోలేదని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి వారు దోషులైరి అని బైబిల్లో చూస్తున్నాం. మరి మన విషయం ఏంటి? దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు మారు మనసు పొందితే మంచిదే. మారు మనసు పొందకపోతే దేవుడు మనలను ఏదో ఒక శిక్షకు మనల్ని గురి చేస్తారు. ఈ పిఎన్టీ కాలనీలో ఒక పెద్ద ఆఫీసర్ ఉండేవాడు. ఆయన సంగతి చెప్పి ముగిస్తాను. దేవుని మందిరానికి వస్తే వచ్చేవాడు, లేకపోతే లేదు. క్రైస్తవుడే, అమ్మ నాన్నలు క్రైస్తవ బిడ్డలే. ఒక దినం కామినేనిలో ఆయన అడ్మిట్ అయ్యాడు. నేను పాస్టమ్మ గారు వెళ్ళి ఆయనను దర్శించి ప్రార్థన చేశాం. అప్పటికే ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. పాపం ఏడుస్తూ ఉన్నాడు, ఆ శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. ఆయన బెడ్ మీద నేను కూర్చొని నా చెయ్యి ఆయన మీద పెట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన అయినాక ఏడుస్తూ ఉన్నాడు. నేను ఏడవకండి అని అన్నాను. ఆయన అన్నాడు, అయ్యా ఇన్ని ఏండ్లు మీరు గుడికి రమ్మంటే నేను రాలేదు, ఇన్ని ఏండ్లు కానుకలు ఇవ్వమంటే నేను ఇవ్వలేదు, ఇప్పటి నుంచి అనగా డిశ్చార్జ్ వచ్చాక నేను ఇస్తానయ్యా అని అంటున్నాడు. నేను వస్తానయ్యా అంటున్నాడు. చూడండి, మన జీవితంలో ఏదైనా ఒక ప్రమాదము, ఏదైనా ఒక తుఫాను వస్తేనే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. తుఫానులు రాకపోతే నిమ్మలంగా ఉన్నాం. తుఫానులు లేకపోతే చాలా నిశ్చింతగా ఉన్నాం. భార్యలు చెప్తారు, ఏమండి మారు మనసు పొందండి. భర్తలు చెప్తారు, ఏమమ్మా రక్షణ పొందండి, దేవుని మందిరానికి రండి అని చెప్తారు. కానీ వినిపించకపోతే దేవుడు చూసారా ఎంత పెద్ద శిక్ష. 40 ఏళ్ళు వాళ్ళు జైల్లో ఉన్నారంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమగైన మా పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీయులు మళ్ళీ దోషులయ్యారని, మళ్ళీ పాపం చేశారని, అయితే మీరు ఆ దోషానికి శిక్షగా 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 40 ఏళ్ళు వాళ్ళని జైల్లో పెట్టారు. అయినా వారు బుద్ధి తెచ్చుకోలేదు. ప్రవక్తలను పంపించారు, న్యాయాధిపతులను పంపించారు, రాజులను పంపించారు. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాట వినలేదు, కానీ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ లోకానికి పంపించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా వారికి వాక్యం తెలియదని కాదు ప్రభువా, తెలుసు, కానీ మళ్ళీ తప్పిదం చేశారు, మళ్ళీ దోషులయ్యారని, మళ్ళీ పాపం చేశారని నీ వాక్యం ద్వారా మేము గమనించాం. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల ఆరాధనలో మాతో మీరు మాట్లాడిన విధానం కొరకని కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.